పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు కాలేజ్ నుంచి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత సైకిల్ ర్యాలీని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. సైకిల్ ర్యాలీ కార్యక్రమం విష్ణు కాలేజీ మెయిన్ గేట్ నుండి బీవీ రాజు సర్కిల్ వరకు ప్లకార్డులు చేతపట్టుకుని పర్యావరణంపై స్లోగన్స్ ఇస్తూ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సైకిల్ను చాలా వేగంగా పోటాపోటీగా తొక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకే సైకిల్ ర్యాలీని చేపట్టినట్టు తెలిపారు. సైకిల్ ర్యాలీలో జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నోడల్ అధికారి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి వివి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ గారికి, సెక్రటరీ గారికి, రంగసాయి గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. స్వచ్ఛత సేవ 2024 సెప్టెంబర్ 7వ తారీఖు 17వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. ఇది అక్టోబర్ 2వ తారీఖు వరకు చేస్తాం ఈ కార్యక్రమం. దీనిలో ముందు మనం గ్రహించవలసింది ఏంటంటే పరిశుభ్రతకి ప్రాధాన్యతనివ్వాలి. ఎవరికి వాళ్ళు బాధ్యత వహించాలి. దానిలో మనం చెత్త పడేస్తున్నాం, ఎవరో వచ్చి క్లీన్ చేస్తారనే ఆలోచన లేకుండా ఆ చెత్తను మనం పడేయకోకుండా ఒక డస్ట్బిన్లో పెట్టి వెహికల్స్ వచ్చినప్పుడు ఇచ్చే ఆలోచన చేయాలి. రోడ్డు మీద చెత్త వేయకూడదు, రోడ్డు మీద ఉమ్ము వేయకూడదు. సేవా కార్యక్రమంలో క్లీన్లీనెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ విష్ణు కాలేజ్ నుంచి బీవీ రాజు స్టాట్యూ వరకు చేయడం జరిగింది. అందులో ఆఫీసర్స్, ఎస్పీ గారు, ప్రజాప్రతినిధులు, పోలీస్ డిపార్ట్మెంట్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే క్లీన్లీనెస్ ఇంపార్టెన్స్ మెసేజ్ పంపించడం, తర్వాత సైకిల్స్ అంటే ఎనర్జీని కన్జర్వ్ చేయడం, కన్వెన్షనల్ ఎనర్జీ అంటే సైకిల్స్ వాడడం ద్వారా మన శిలాజాలాల నుంచి వస్తున్న ఈ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల్ని మనం సేవ్ చేసి పర్యావరణాన్ని రక్షించే విధంగా సైకిల్ కూడా వాడాలి, ఫిట్నెస్ని పెంచుకోవాలి అనే విధంగా మంచి మెసేజ్ స్టూడెంట్స్, ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మీరు సైకిల్ ర్యాలీలు కూడా చాలా చూస్తుంటారు. గతంలో ఉన్నదానికి ఇప్పటికి చాలా ఏంటో చెప్పగలరా? అప్పుడు ఫోటోలు దిగి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు 3 కిలోమీటర్ల పైగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళతో పాటు నేను మొత్తం అందరం కూడా ఫోటోలు దిగి వెళ్ళిపోకుండా, జెండా ఊపు కాకుండా తొక్కాం.
ఇది ప్రభుత్వ యంత్రాంగం యొక్క సిన్సియారిటీ. దీన్ని ప్రజల్లోకి మీరు మీడియా ద్వారా తీసుకెళ్ళి అందరినీ కూడా రోజుకి ఎంతో కొంతసేపు సైకిల్ తొక్కే విధంగా, అంటే ఆరోగ్యం కోసం, ఇదేదో సైకిల్ పార్టీ అని నేను సైకిల్ పార్టీ పబ్లిసిటీ కాదు, కేవలం ఆరోగ్యం కోసం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ కార్బన్ ఉద్దారకాలు తగ్గించాలి అంటే మన వాడకంలో కొంత దగ్గర ప్రాంతాల వాళ్ళు ఈ సైకిల్కి అలవాటు పడితే చాలా పర్యావరణానికి మన ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందనే సంకల్పంతో ఈ స్వచ్ఛ హీ సేవలో ఇది కూడా చేర్చడం జరిగింది. ఈ సైకిల్ ర్యాలీ జరుగుతుంది. ఈ 20 days ప్రోగ్రామ్ అప్పుడు మహాత్మా గాంధీ పుట్టినరోజు వరకు ఇది జరుగుతున్నాయి. సో విల్ ఇన్షూర్ దట్ భీమవరం మీద నీట్ అండ్ క్లీన్ ప్లేస్. ఈ సంవత్సరము అందరు డిపార్ట్మెంట్స్, అందరు ప్రాజెక్టుల నాయకులు అందరూ కలిసి విల్ ఇన్షూర్ దట్ భీమవరం ఇస్ క్లీన్ ప్రాపర్లీ అండ్ కంటిన్యూ. థ్యాంక్ యూ.